హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక స్పెషల్ డైరీ యూనిట్ కి అయితే వచ్చేసాం. స్పెషల్ అనే వర్డ్ నేను ఎందుకు యూజ్ చేశానంటే, ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ లో కుండ పెరుగుని ఇంట్రడ్యూస్ చేసింది ఈ డైరీ ఫామ్ వాళ్ళే. సో ఈ రోజు మనం రైతన్న డైరీ యూనిట్ కి అయితే వచ్చేసాము. ఈ రైతన్న డైరీ ఫౌండర్ అయిన కమ్మ నాగమల్లేశ్వరరావు గారిని కలిసి అసలు ఈ లోపల అంటే వచ్చిన ఇది పచ్చిపాల వ్యాను. సో ఈ పచ్చపాల నుండి ప్యాకెట్ పాలకు ఎలా మారుతుంది అండ్ ఆ పాలు కుండ పెరుగులోకి ఎలా మారుతుంది, సో ఆ పాలు నుండి వచ్చే బై ప్రొడక్ట్స్ ఇంకేం ఉంటాయి, అవి ఎలా ప్రిపేర్ అవుతాయి, అంటే పన్నీర్ గానీ లస్సీ గానీ ఇవన్నీ ఎలా ప్రిపేర్ అవుతాయో మనం లోపల యూనిట్ లోపలికి వెళ్ళి అసలు ఫస్ట్ వ్యాన్ నుంచి ప్యాకెట్ లోకి వెళ్లే వరకు ఎలా జరుగుతుందో ఆ ప్రాసెస్ మొత్తం చూద్దాము. అండ్ ఎవరైతే డైరీ యూనిట్ పెడదాం అనుకుంటున్నారో ఆ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది వీడియో ఎండింగ్ లో. సో వీడియో కంప్లీట్ గా చూడండి. నేను మీ పవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యవనం. సార్ ఇదేంటి సార్? ఇది మనం చూస్తుంది ఇప్పుడు ప్యాకింగ్ మిషన్. మనకి ప్రతిరోజు మనకున్న కలెక్షన్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో కలెక్షన్ సెంటర్ల నుంచి ప్రతిరోజు మనకు ప్రొక్యూర్మెంట్ వచ్చింది. ప్రొక్యూర్మెంట్ ఏమో క్యానల్లో వచ్చింది మనకి 8:30-9 గంటలకల్లా వచ్చేసింది. మిగతా డైరీలు అయితే ఏదైతే మన చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయో ఇప్పుడు మీరు ఏదైతే ట్యాంకులు చూస్తున్నారో ఆ ట్యాంకుల్లో మనకి చిల్ చేసిన తర్వాత ఆ పాలని మనం ఇక్కడ తీసుకొచ్చి ఏ రోజుగా అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత ప్యాచరైజేషను, తర్వాత హోమనైజరు, క్రీమ్ సపరేటరు, తర్వాత మనం ఈ మిల్క్ని చిల్లింగ్ చేసుకుని బయట ఈ ట్యాంకుల్లో పెడతాం అనమాట. అంటే అయిపోయింది పని. ఇది కర్డ్ ప్యాచరైజర్. ఓకే, మనకి బ్యాచ్ సపరేట్ చేసుకున్న తర్వాత కర్డ్ ప్యాచరైజర్ లాక్కొని ఇక్కడ 90 degrees మీద టెంపరేచర్ చేసి ఆ పాలని 42 మీద ఈ ట్యాంక్ లో తీసుకుంటాం. ఈ ట్యాంక్ లో. ఓకే సార్, దీంట్లో ఫార్మేషన్ తో కలిపేనా? అంటే దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఫార్మేషన్ దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే, పాలలో కల్చర్ దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఓకే ఓకే, యాడ్ చేసుకొని ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత మనం పట్టేసిన తర్వాత పట్టిన తర్వాత ఇంక్యుబేషన్ ఉంది. ఓకే, అది ఇంక్యుబేషన్. మన హీటర్స్ కనపడుతుంది. ఓకే, ఇక్కడ హీట్ ఉంటుంది. ఓకే, మన కర్డ్ బ్యాచ్ అయితే 3 hours, కుండల బ్యాచ్ అయితే 6 hours హీట్ రూమ్ లో హోల్డ్ చేస్తాం. కుండలకి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న తర్వాత దాన్ని తీసుకొచ్చి టైం అయిపోయిన తర్వాత ఇక్కడ లోపల అయిపోయిన తర్వాత ఇది రెడీ చేశారు. ఇంకా ఇది ఫ్రెష్ ఇప్పుడు వేసింది. ఇప్పుడు వచ్చి ఫస్ట్ లోపల మొత్తం చూపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఈ రైతన్న డైరీ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైంది సార్? ఈ స్టార్ట్ చేసి 2021. అంటే దాదాపుగా ఒక 4 years. సార్ ఈ 4 years చూస్తుంటే అసలు రైతన్న ఫస్ట్ ఇయర్ ఎలా స్టార్ట్ అయింది సార్? అసలు స్టార్టింగ్ మేము రెగ్యులర్ గానే అన్ని కంపెనీలు ఎలా వెళ్తాయో అలాగే మేము కూడా వెళ్ళాం. మా దగ్గర ఆల్రెడీ చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి. మిల్క్ తీసుకొచ్చి మనం బకెట్స్, కరడు, క్యాన్లు, తర్వాత మళ్ళీ ప్యాకింగ్ అంతా వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక మార్కెట్ లో ఒక చిన్న కంపెనీ నిలబడాలంటే కొత్తదనం లేకుండా నిలబడే స్పెషాలిటీ ఉండాలి. పైబెచ్చు రైతుకి, మ్యానుఫ్యాక్చరర్ కి, కస్టమర్ కి మధ్యలో 3-4 దశలు ఉంటాయి. ఈ 3-4 దశల్లో మార్జిన్లు ఇచ్చేటప్పటికే కంపెనీ పని అయిపోయింది. పెద్ద కంపెనీలు ఏంటంటే 15 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు, 5 లక్షల క్వాంటిటీ ఇస్తాయి. కాబట్టి క్వాంటిటీ బేస్డ్ బిజినెస్ నడిచింది. ₹1 మిగిలితే సరిపోయింది. చిన్న వాడికి అది సాధ్యపడతాం. ఒక సంవత్సరానికి అసలు ఎందుకు వచ్చామో దీంట్లోకి అనే పరిస్థితి నుంచి
మానేద్దాం అనుకుని డిసైడ్ అయ్యి Hmm. చివరికి మళ్ళీ కొత్తగా ఎక్కడో ఒక దారి పక్కన పెట్టుంటే చూసి ఈ కుండ పెరుగుని ఒక Start డిఫరెంట్ ఐటమ్ గా నార్మల్ దానికి ప్లాస్టిక్ లో పెట్టేదానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్, మేజర్ డిఫరెన్స్? ప్లాస్టిక్ కి కుండకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్వాలిటీ అంటే అసలు అది పూర్తి విరుద్ధమైన విషయం అన్నమాట. ఓకే. ఇప్పుడు బకెట్ వచ్చేసరికి బకెట్ లో ఎలాంటి వాటర్ కంటెంట్ గానీ బయటికి వెళ్ళదు, వెళ్ళదు, అలానే ఉండిపోతుంది లోపల. అలాగే ఉంటుంది. ఇప్పుడు బకెట్ అనగానండి ఫుడ్ గ్రేడ్, అది కూడా అవును. బకెట్ కూడా ఫుడ్ గ్రేడ్, అదేమి నేరం కాదు, ఇది కాదులే గాని. Hmm. కానీ మన చేతిలో అవకాశం ఉండి మన వృత్తులు మూతపడేటప్పుడు ఏంది, మన మనుగడ కోల్పోయేటప్పుడు మనం దాన్ని ఎందుకు వాడాలి? అవకాశం ఉన్నంత వరకు దీన్ని మార్చాలి. మాస్టర్. ఇప్పుడు ఎక్కడ ఎలాంటి పాయింట్ లో అనుకుంటామంటే మనం, ఇప్పుడు గుంటూరులో పాలిథీన్ కవర్లు అమ్మకూడదు అంటారు, అవును. హైదరాబాద్ లో పాలిథీన్ కవర్లు అమ్మకూడదు అంటారు. Hmm. పాలిథీన్ కవర్లు అమ్మకూడదు అంటే ఆల్టర్నేటివ్ సృష్టించాలి. చేయాలి. ముందు అందుబాటులోకి చవకగా తక్కువ ధరకి పాలిథీన్ కాకుండా వేరే దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత పాలిథీన్ నిషేధించాలి. అప్పుడు ఆపాలి. అవును. అలాగే మేమేమనుకున్నామంటే బకెట్ పెరుగుని మార్చాలి అంటే, బకెట్ ని మార్చాలంటే ముందు కుండను తీసుకురావాలి. దీన్ని కుండలు చేసేవాళ్ళు లేరు. ముందు కుండలు చేసే వాళ్ళని తయారు చేసాం, వాళ్ళకి పెట్టుబడి పెట్టాం, ఏంది వాళ్ళకి ముందుగా డబ్బులు ఇచ్చి, లేదంటే వాళ్ళకి మేము తీసుకుంటాం అనే భరోసా ఇచ్చి వాళ్ళని పెంచాం. డైలీ మనం రఫ్ గా చూసుకుంటే ఎంత మన దగ్గర నుంచి ప్రొడక్షన్ వెళ్తుంది సార్ పాలు? Rough అంటే గా. మామూలుగా కుండ పెరిగేసరికి రోజుకి 5 నుంచి 6 వేలు వెళ్ళిందండి. Okay. మనకి పెళ్లిళ్ళ సీజను, శుభకార్యాలు, లేదంటే ఏదైనా ఫంక్షన్ల సీజన్ అయితే మనకి ఒక 10,000 పైన వెళ్తా ఉంటుంది డైరెక్ట్ గా వాళ్ళే మనతో కాంటాక్ట్. కాంట్రాక్ట్. రైతన్న ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుందంటే మెయిన్ మీరు ఇచ్చేది క్వాలిటీ మంచిగా ఇస్తారు. సో మనం డిఫరెంట్ ఫార్మ్స్ నుంచి పాలు అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ. సో ఆ క్వాలిటీ టెస్టింగ్ ఎలా ఉంటుంది సార్? అంటే ఎలా టెస్ట్ చేస్తారు మీరు? ఆ క్వాలిటీ, సేమ్ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారు? మేమైతే ఏం చేస్తామంటే, మేము విలేజ్ లెవెల్లోనే రైతు నుంచి కొన్ని అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. రైతు ఏంటంటే, ఒకప్పుడు మనం పూర్వం రోజుల్లో అయితే ఏం చేసేవాళ్ళు అంటే, ఖచ్చితంగా గేదెకి హెల్త్ బాగాలేదు, ఓకే. గేదెకి హెల్త్ బాగపోతే ఏం చేస్తాం, మనం ఆ పాలను తీసుకెళ్లి పారబోసేయాలి అనే నానుడు ఉండేది. ఇప్పుడేముంది, హెల్త్ బాగున్నా బాగలేకపోయినా ఆ లీటర్ 1/2 లీటర్ అయితే తీసుకొస్తే, అవి తీసుకొచ్చి కేంద్రంలో పోస్తే దానికి చేసిన ఇంజక్షన్ వల్ల యాంటీబయాటిక్ ప్రాబ్లమ్స్ రావటం, మనం చేసే ఇంజక్షన్ ఒక చిన్నదైనా అది ఒక 10,000 లీటర్లు 20,000 లీటర్ల మీద ప్రభావం చూపించడం, 10,000 లీటర్ల క్వాంటిటీని మనం ఖచ్చితంగా పారబోయలేని పరిస్థితి, అంత ట్రేసింగ్ టెస్టింగ్ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ కాకపోవడం, వీటన్నిటి వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు ఊరూరులో మా పాల కేంద్రాలు పాలు పోసే దగ్గరే ఒక చిన్న బోర్డు పెడతాం. ఓకే. ఏంటంటే, మీ గేదెకి ఎక్కడైనా సరిగా లేకపోతే, ఆ సరిగా లేనప్పుడు ఆ పాలను తీసుకొచ్చి మేము విడిగా ఇస్తే మేము దానికి విడిగా పేమెంట్ ఇస్తాం. మీరు పాలు దీంట్లో కలిపి పోయాల్సిన పనిలా, సపరేట్ గా తీసుకుంటాం. హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు, హెల్త్ ఇష్యూ ఉన్న పాలు 4 రోజులు 5 రోజులు ఇంజక్షన్ ప్రభావం ఉంటుంది దాని బాడీలో. ఆ బాడీలో ఆ ప్రభావం ఉన్న రోజులు మేము విడిగా తీసుకొని మేము ట్రైన్ చేస్తాం ఇలాంటి సిస్టమ్స్. రెండోది ఎర్లీగా పాలు తీసుకురావటం, ఆ నెమ్మడినే చిల్ చేయటం, ఆ నెమ్మడినే డైరీకి తెచ్చుకోవటం, ఇట్లాంటి సిస్టమ్స్ పనిచేస్తున్నాం. క్వాలిటీ మీద వర్క్ చేస్తాం సార్. హార్మోన్స్ ఇంజెక్షన్స్ అన్నారు కదా, ఇప్పుడు కొంతమందికి ఇవి బయట జరుగుతుందో తెలియదు కానీ హార్మోన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల పాలు అనేది ఉత్పత్తి బాగా పెరుగుతుంది, అది నిజమేనా సార్? అది హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఎందుకు చేస్తారంటే, దూడ చచ్చిపోయినప్పుడు అది ఈజీగా పాలు ఇవ్వటం కోసం అని హార్మోన్స్ ఇంజెక్షన్ చేస్తారు. ఓకే. పాలు ఇవ్వటం అనే కాన్సెప్ట్ ఎలా ఉంటదంటే, హార్మోన్స్ ఇంజెక్షన్ చేసి పాలు పిండాల్సిన పనిలా. ఇప్పుడు బీర్ పొట్టు తర్వాత బీర్ లిక్విడ్ పోతే చాలు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవడానికి. దానికి ఇంజెక్షన్ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఎప్పుడు చేస్తారంటే, దూడ చచ్చిపోయినప్పుడు ఆక్సిటోటాసిన్ అని ఆ ఇంజెక్షన్ ఇచ్చి దాని నుంచి పాలు పిండుతారు. అప్పుడు అదేంటి, దాని నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి పాలు ఈజీగా, అంటే దానికి తెలియకుండా ఒక మొత్తంలో పాలు ఇచ్చింది అనమాట. అది చేయకూడదని బ్యాన్ చేశారు. ఇప్పుడు నేను మొన్న వేరే ఒకరు నాతో మాట్లాడారు, అదేంటంటే పంజాబ్ నుంచి గేదెలు తెప్పించుకున్నారు అంట వాళ్ళు. ఒక 10 గేదెలను 15 గేదెలు తెప్పించుకున్నారు. 2 నెలల వరకు అద్భుతంగా పాలు ఇచ్చినాయి అంట. దాని తర్వాత 2-3 నెలల తర్వాత నుంచి పాలు ఇవ్వట్లేదు అంట. దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అన్న?
అంటే గేదెలు పాలు ఇవ్వకపోవడానికి ఏముంది, క్లైమేట్ కండిషన్ లేకపోతే ఇప్పుడు ఒకసారి ఒక ఈతలో ఒక గేదెకి గనక ఒక డిసీజ్ వచ్చింది అనుకో, ఉమ్, ఒకసారి గనక 10 లీటర్లు ఇచ్చేది 2 లీటర్లకు 3 లీటర్లకు హెల్త్ ఇష్యూ అయి పడిపోతే ఉమ్, అది 99% రికవరీ రావడం కష్టం. ఓకే. ఎవ్వరు చెప్పినా, ఎంత మేధావి చెప్పినా ఉమ్, ఇంకొక 2 లీటర్లు 3 లీటర్లు ఇంక్రీజ్ అయిద్దేమో గానీ 10కి 10 అవ్వదు. అవ్వదు. ఇప్పుడు ఎక్కడికో ఎందుకు మనం మార్కెట్ లో చూస్తా ఉంటాం, ఒకడు అచ్చంగా బీరు పట్టు మేపుతా ఉంటాడు, ఉమ్, 11 లీటర్లో 12 లీటర్లో పాలు ఇచ్చింది. ఉమ్, ఎవరో నీ పోటీ ఆయన వచ్చి కొనుక్కెళ్తాడు. ఉమ్, కొనుక్కెళ్ళిన తర్వాత దాని ప్రభావం ఒక 4 రోజులు 3 రోజులకో ఉంటది, ఆ తర్వాత పడిపోయింది. పడిపోదు. వాడి దగ్గర పిండుకున్నప్పుడేమో 10 లీటర్ల పాలు ఉంటాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత 4 లీటర్లు ఉంటాయి. ఉమ్, వాడికి బీరు పట్టు మేపాలని తెలియదు. తెలీదు. ఈడేంది తవుడో దానానో చెక్కానో లేకపోతే దానికి స్థాయికి మించిన ఫుడ్ మొత్తం ఫెసిలిటీ పెడతారు. తీసుకొచ్చి చేస్తా ఉంటాడు, వేసుకుంటాడు. కానీ అది మొత్తుకు అలవాటు పడిందని వీడికి తెలియదు. తెలీదు. అలాగా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఓకే. అందుకని మనం ఏంటంటే, మనం ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు దాని మీద అసలు వాళ్ళు ఏం మేపుతారు ఏందని స్టడీ చేయడం కూడా చాలా అవసరం. ఓకే. ఇప్పుడు మనం టేబుల్ మీద చూస్తుంటే చాలా రకాల పాట్స్ ఉన్నాయి కదా సార్, వీటిలో ఎక్కువ ఏది పంపిస్తారు సార్ మనం? అంటే ఓన్లీ మార్కెట్ కి అయితే 5 కేజీలు వెళ్తుందండి. ఓకే. 5 కేజీలు మామూలుగా బాగా ఫంక్షన్లు, పెద్ద పెద్ద ఫంక్షన్లు, కొంచెం విఐపి ఫంక్షన్లు అయితే ఉమ్, 100 గ్రామ్ పార్ట్స్ ఇస్తాం. ఇస్తాం. 10,000, 5,000, 2,000, ఓకే. 800, 1000 ఈ క్వాంటిటీస్ లో వెళ్తా ఉంటాయి. హౌస్ పర్పస్ అయితే ఇప్పుడు కేజీ ఇస్తున్నాం, ఉమ్, కేజీ మీద చేస్తున్నాం. ఈ 3 నడుస్తా ఉంటాయి. ఓకే. ఇవి కాకుండా పన్నీరు, ఉమ్, కోవా, నెయ్యి, జున్ను, ఎనీ ఐటమ్ ఆర్డర్ ఉంటేనే మేము ఎక్కడికైనా సప్లై ఎక్కడికైనా అంటే విజయవాడ, గుంటూరు ఎక్కడికైనా చేయలేము. ఓన్లీ విజయవాడ ఆ, ఆ. అంటే ఇక్కడ నేను సప్లై చేయడం అనే కాన్సెప్ట్ కాదండి. ఇది మీలాంటి యంగ్ జనరేషన్, కొత్త వాళ్ళు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే వాళ్ళు వచ్చి నేర్చుకొని ఇది అన్ని ఊళ్ళకి విస్తరించాలి. ఇప్పుడు మీరు మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్తా అన్నారు కదా ఎలా చేయాలి ఏంటని, దానికి ఏమైనా ఫీజు ఏమైనా ఛార్జ్ చేస్తారు? అంటే చాలా మందికి డౌట్ వస్తుంది కదా, అలాగా వచ్చి నేర్చుకోండి మా దగ్గర నేర్చుకున్నాను కానీ మీరు ఏమైనా ఫీజు ఏమైనా ఛార్జ్ చేస్తారా దాని వల్ల? అంటే ఇప్పుడే మీరు చూసారు వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఫ్రీగా భోజనం పెడుతున్నా. ఫ్రీగా భోజనం పెట్టి ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చి పని నేర్చుకునేవాళ్ళు లేడు. మళ్ళీ గవర్నమెంట్ మీద ఉద్యమం చేస్తారు వీళ్ళందరూ. నాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, మా యూత్ పరిస్థితి అధ్వానంగా ఉంది, కొన్ని లక్షల మంది ఖాళీగా ఉన్నారు, ఆ గణాంకాలు చెబుతుంది ఈ గణాంకాలు చెబుతుంది అని. గణాంకాలు పని లేదు, నువ్వు పని చేసి పని కల్పించుకోవాలనుకుంటే నీకు ఖచ్చితంగా పని ఉంది. ఎక్కడ ఉంది ఈ పని అంటే అగ్రికల్చర్ సెక్టార్ లో ఉంది. అగ్రికల్చర్ సెక్టార్ లో ఉంది. అగ్రికల్చర్ సెక్టార్ లో ఉంది అంటే వీళ్ళు అగ్రికల్చర్ సెక్టార్ లో ఏం ఊహించుకుంటారంటే, ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ల్యాప్టాప్ లో మహేష్ బాబు నాట్లేయటం, లేదంటే పాట పెట్టుకోవటం, అట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి. అంటే ఏదో ఒక మామూలుగా సినిమాలో వెళ్తాడు కదా, అలా ఉంటది. అలా ఉండదు రియాలిటీ, అలా ఉండదు రియాలిటీ, అలా ఉండదు రియాలిటీలో అది అవ్వదు. కానీ దానికి అలవాటు పడి అది చేయాలనుకునే వాడికి సక్సెస్ ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చే పిల్లలకి ఏం కావాలి అంటే, ఇవాళ సగటు రైతు వయసు 50 సంవత్సరాలు అయింది, 30 ఏళ్ళాడు పనిచేసేవాళ్ళు లేడు, 40 సంవత్సరాలు కొద్ది మంది ఉన్నారు. ఇంకొక 10 ఏళ్ళు గాడిసిన తర్వాత నెక్స్ట్ తరం ఎలా ముందుకెళ్ళిద్ది? ఆ ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడుండే 50 సంవత్సరాల రైతు టెక్నాలజీని వాడే పరిస్థితిలో లేడు. కాబట్టి రాబోయే తరానికి కావాల్సింది ఏంటంటే, టెక్నాలజీని జోడించి మిషనరీ ద్వారా పనిచేసి ఎలా వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసుకుంటా ఎలా ముందుకెళ్లాలనే దాని మీద ఇవాళ రీసెర్చ్ జరగాలి. ఇవాళ వచ్చిన కుర్రాళ్ళు వచ్చి పని చేయాలి. పని చేయకపోతే రాబోయే 20 సంవత్సరాల్లో దిగుమతులు చేసుకొని తినే పరిస్థితి వచ్చిద్దాం. సరే, ఇంకొకటి, మనం చాలా ఖర్చు పెట్టుకొని ఈ కొంతమంది డైరీ ఫామ్లు కానీ డైరీ యూనిట్లు కానీ పెట్టుకొని వాళ్ళు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏదై ఉన్నది సార్?
95% పూర్వం నుంచి వచ్చిన ఆస్తి, బ్యాంక్ వాళ్ళు ఇచ్చే అప్పు, ఏంది మన పెద్దవాళ్ళ నుంచి వచ్చే వారసత్వంగా వచ్చే ఆస్తులు, ఇవే కారణం. ఫస్ట్ ఎంత ఆస్తి ఉన్నా వర్కర్ లాగా పనిచేయాలి. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము చెప్పేది ఒకటే, మాకు ఫోన్ చేసి ట్రైనింగ్ వస్తామంటే, ట్రైనింగ్ వచ్చి మా ఆఫీస్ రూమ్ లోకి వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని పుస్తకం పెట్టి మేము రాస్తామంటే, రాయడానికి నువ్వు స్టూడెంట్ కాదు, చెప్పడానికి నేను పొంతుల్ని కాదు. నువ్వు ఇక్కడ ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ నువ్వు పని చేయాలి. పని చేస్తేనే మేము పని నేర్పిస్తాం. పని చేసి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు పని చేసి నువ్వు వచ్చిన డౌట్లని నన్ను అడిగితే నేను సమాధానం చెప్తా. కానీ నీకే నాలెడ్జీ లేకుండా నువ్వు వేసే పిచ్చి క్వశ్చన్లకి నేను సమాధానం చెప్పను. ఆ రోజు మొత్తం వచ్చి పని చేయి, నీకేం డౌట్ ఉంటే నేను చెప్తా. ఎన్ని రోజులు నేర్చుకోవాలంటారు, ఎన్ని రోజులు నేర్చుకుంటావా, నీ మెదడు ఎలా పనిచేస్తుందో నాకేం తెలిసింది, నాకు తెలియదు కదా. నువ్వు ఒక రోజులో నేర్పిస్తా. ఏదైనా నువ్వు అడిగితేనే నేను సమాధానం చెప్తా. ఎందుకంటే లేకపోతే స్టార్టింగ్ లో నేను కూడా వచ్చిన వాళ్ళకి చెప్పేవాడిని, వెళ్ళి ఒకళ్ళిద్దరు వాళ్ళ ఎక్కువ ఊహించేసుకొని అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి అది ఫెయిల్ అయ్యి వాళ్ళ అమ్మా నాన్న నన్ను తిట్టి వాడెవడో తలకు మాసినాడు సలహా చెప్పాడు, చివరికి మా వాడి రోడ్డు పాలయ్యాడని నన్ను తిట్టుకునే బదులు క్లియర్, నువ్వు నేర్చుకోవడం అనేది నీ ఆప్షన్. నువ్వు ఒక రోజులో నేర్చుకో, 100 రోజుల్లో నేర్చుకో, నేను నేర్పిస్తా. నా దగ్గర తరుణ్ అనే కుర్రాడు పనిచేశాడు, 8 నెలలు ఉన్నాడు. బ్రహ్మాండంగా ఈ రోజు వ్యాపారం చేస్తున్నాడు, నెలకు 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు. డైరీ పెట్టుకున్నాడు, క్వాలిటీస్ నేర్చుకున్నాడు, అన్ని సెట్ చేసుకున్నాడు, బ్రహ్మాండంగా ఉంది. నాకు రెగ్యులర్ టచ్ లో ఉంటాడు. అలాగా ఒక 4-5 ఉన్నారు వచ్చి సెట్ చేసుకొని పెద్ద పెట్టుబడి పెట్టగలిగిన వాడు 25-30 లక్షలు పెట్టాడు, ఒక 2 లక్షలు 3 లక్షలు నెలకి ఇన్కమ్ వస్తుంది. వచ్చిద్దా అంటే ఖచ్చితంగా వచ్చిద్ది, నీకు అనుభవం ఉంటే. అనుభవం లేనప్పుడు వచ్చిద్ది అనుకోవడం తప్పు. అది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరైనా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయాలి, లేదా హైదరాబాద్ బెంగళూరు ఏదో పీజీలో ఉండి ఏదో ట్రైనింగ్ తీసుకోవడం కాదు, ప్రాక్టికల్ గా మీరు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తేనే మీకు అనుభవం వస్తుంది. అండ్ ఆ అనుభవంతోనే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే దాంట్లో సక్సెస్ అవుతామని మనకి సార్ చెప్పారు. సో ఇక్కడికి మీరు రావాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. సార్ చక్కగా అందరితో రెస్పాండ్ అవుతారు. సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఒక వర్కర్ లాగా పని చేసి ఆ పనిని నేర్చుకోవాలని సార్ క్లియర్ గా అయితే ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇవాళ నేర్చుకుంటామన్నా లోపలికి రానిచ్చేవాళ్ళు ఎవరు లేరు. అదే నేను అవును, నువ్వు నేర్చుకుంటానంటే నా రహస్యాలు నీకు ఎందుకు చెప్తాను. చాలా మంది అలా, కానీ నేను అవకాశం ఇచ్చా, కానీ ఆ ఆలోచన కూడా చేయట్లేదు ఎవరు. డెఫినెట్ గా మీకు ఛాన్స్ అయితే ఉంది. సో మీరు డెఫినెట్ గా మీరు వస్తే గేట్స్ అనేవి మీకోసం ఓపెన్ గా ఉన్నాయి మీరు వర్క్ నేర్చుకోవడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీ వర్క్ అంటే మీరు చాలా మంది నిజంగా మీరు అన్నట్టు ఎవరు అలో చేయరు గేట్ లోపలికి కూడా వర్క్ నేర్చుకోవడానికి, వాళ్ళ సీక్రెట్స్ ఏదో తెలిసిపోతాయని. ఇప్పుడు మాకు కూడా మేము వీడియో తీసుకోవడానికి అన్ని ట్రాన్స్పరెంట్ గా చూపించేశారు మాకు అక్కడ ఏం జరుగుతుందో అవేంటని. సో చాలా థ్యాంక్ యూ. సో ఇందాక మనం సార్ తో మాట్లాడాము కదా, ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇక్కడికి వచ్చేసారు. సో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజులైంది వచ్చి అండ్ వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళ లొకేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? నా పేరు విక్రమ్ అండి. లొకేషన్ ఎక్కడి నుంచి వస్తున్నారన్న? నేను కడప డిస్ట్రిక్ట్ నుండి వచ్చా. ఎలా తెలిసింది ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది? నేను ఈ మామూలుగా ఈ ప్రాసెస్ లో అంటే ఏదైనా చిన్న బిజినెస్ గా చేసుకుందామనే ప్రాసెస్ లో ఈ క్వాలిటీ గానీ ఇంకా నేచురల్ గా ఏవి ఉన్నాయని చూసే ప్రాసెస్ లో మనకు యూట్యూబ్ లో ఇది సార్ గారి యొక్క వీడియో వచ్చింది, అంటే చూస్తుండగా. సో దాన్ని బట్టి ఇంకా నేను సర్చ్ చేసుకుని ఇదేదో బాగున్నట్టుంది, ప్రాచీన కాల పద్ధతి, మనం ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది అనేసి సార్ కాల్ చేశాను. సార్ ఏం డైరెక్ట్ గా వచ్చేసేయండి విక్రమ్ గారు, వచ్చి ఒకసారి మీరు మామూలుగా మనం చెప్పడం కన్నా మీరు వచ్చి చూసి ఇన్వాల్వ్ అవడం వల్ల తొందరగా నేర్చుకుంటారు, మైండ్ లో సెట్ అవుతుంది, ఆ తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ చేయండి అని చెప్పారు. నేను వచ్చిన తర్వాత సో ఈ ప్రాసెస్ బాగానే నచ్చింది. సో ఆ క్వాలిటీ గానీ దాంతో ఉంటున్న పోషకాలు గానీ అన్ని నాకు నచ్చింది బాగానే. సో పాతకాల పద్ధతి లాగా ఆరోగ్యానికి కూడా బాగానే ఉంది కాబట్టి నేను కంటిన్యూ అయినా నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకొని సో వెళ్ళాలనేది. మీ పేరండి? నా పేరు ప్రభుదాస్. సారీ, ప్రభుదాస్. మీరు ప్రతి వర్క్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఇక్కడ. సో ఎలా ఇన్వాల్వ్ చేస్తున్నారు మిమ్మల్ని?
అంటే మీకు ప్రతిదీ ఏ టు ఎండ్ చెప్తున్నారా? అంటే కొంతమంది బిజినెస్ ఏమవుతుందంటే ఏదైనా ఒక సీక్రెట్ ఉంటే అది చెప్పకుండా ఉంటారు కదా, సో అలాగే ఏమైనా ఉంటున్నారా లేదా అన్ని చెప్తారు కంప్లీట్? అన్ని చెప్తున్నారు. అన్ని చెప్తారు. మేడం మీ పేరు? అనుష, అనుష. మీరు ఎక్కడి నుంచి వస్తారు మేడం? సూర్యాపేట. సూర్యాపేట. ఎలా జరుగుతుంది మేడం ట్రైనింగ్? చాలా బాగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఎన్ని డేస్ అయింది మేడం మీరు వచ్చి? 3 days అవుతుంది. 3 days అవుతుంది. మీ పేరు? గణేష్ రెడ్డి గణేష్ రెడ్డి. ఎక్కడి నుంచి సార్ వచ్చింది? కుట్రాల నుంచి వచ్చాం. బిడుగురాల నుంచి వచ్చారు. ఎన్ని రోజులు అయింది సార్ వచ్చి? 3 days అవుతుంది. 3 days అయింది. సరే ఎలా జరుగుతుంది సార్ ఇక్కడ ట్రైనింగ్? ట్రైన్ సెక్షన్ అంతా బాగుందండి. ఇక్కడ నాకు తెలిసి ప్లాన్ లో ఏ సీక్రెట్స్ అంటే ఏం లేవు. లేవు. ఏ డౌట్ వచ్చినా చెప్తున్నారు. ఓకే. ఎవరైనా కొత్త వాళ్ళు ఏమైనా వచ్చి ట్రైన్ తీసుకో 100% తీసుకోవచ్చు. ఎవరైనా డైరీ స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి Start చేయొచ్చు. సో మీరు నెక్స్ట్ ఇక్కడ నేర్చుకుని ఇంప్లిమెంట్ చేద్దామని వచ్చారు. ఇంప్లిమెంట్ చేద్దాం వచ్చాను. ఓకే. మీ లొకేషన్ లో డైరీ స్టార్ట్ చేద్దాం. ట్రై చేద్దాం. సో ఫర్ సపోజ్ ఫ్యూచర్ లో మీరు డైరీ స్టార్ట్ చేద్దాం అంటే సార్ మీకు లోన్ పరంగా కానీ లేదన్నా స్కీమ్స్ పరంగా కానీ మార్కెటింగ్ పరంగా కానీ హెల్ప్ హెల్ప్ చేస్తామని చెప్పారు సార్. ఎలా ప్రాసెస్ ఉంటుందో ఓకే. మాతో చెప్తా ఉన్నారు. ఫస్ట్ మనం ప్రొడక్షన్ చూసి తర్వాత మాట్లాడు. మీ పేరండి? సురేష్ అండి. సురేష్. ఎక్కడి నుంచి వస్తారు? రాజమండ్రి నుంచి వస్తున్నారు. ఎన్ని డేస్ అయిందండి వచ్చి? 3 days అవుతుంది. 3 days అయింది. ఎలా ఉంది సార్ ట్రైనింగ్? బాగుందండి. బాగుంది. ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారు ఈ ట్రైనింగ్ లో మీరు? అయితే 1 month 2 months గా నేర్చుకుని సార్ చెప్పడం గానీ వీడియోస్ మనం చూడడం గానీ ఫుడ్ గానీ అకామిడేషన్ గానీ ఫ్రీ అని చెప్తున్నారు. సో ఫ్రీ అని చెప్తారు. ఫ్రీ నిజంగానే ఫ్రీ లేదంటే సో చూసారు కదండి, మీలో ఎవరైనా డైరీ యూనిట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫ్రీ ట్రైనింగ్ కోసం ఇక్కడికైతే వచ్చేసేయండి. మనం ఏ వర్క్ అయినా ఇన్వాల్వ్ అయి నేర్చుకుంటేనే ఆ వర్క్ మనకి కంప్లీట్ గా వచ్చి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుతాం మనం. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఆ డైరీ యూనిట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకైతే హెల్ప్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.